జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతుంది అని కొన్ని పత్రికలలో, కొన్ని మీడియా ఛానళ్లలో మనము రోజు చూస్తున్నాము, చదువుతున్నాము. కాకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం అనేది ఉందా? ఈ లిక్కర్ స్కామ్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఉందా అన్నటువంటి నిజాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అంటే, రాజకీయాలలో ఒక సామెత ఉంది. ఏంటంటే, రాజకీయాలలో అన్ని ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అని చెప్పేసి ఒక సామెత అన్నది మనము ప్రతిసారి వింటూ ఉంటాము. అలాగే రాజకీయాలలో అరెస్టులు అన్నవి ఉండవు. చాలా తక్కువ సందర్భాలలో అరెస్టులు జరుగుతాయి. కానీ అరెస్టు జరిగిన మరుక్షణము ఆ నాయకుడు హీరో అయిపోతాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి 6 నెలల ముందు, మరి ఎవరు ఆ ఐడియా ఇచ్చారో, ఎవరికి ఆ ఐడియా ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ ఎన్నికలకి 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడం. ఆ తప్పు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి బయటికి రాగానే 67 సీట్లు సంపాదించారు. దాని తర్వాత నెక్స్ట్ టైం అంటే 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయితే తాను ఒక పెద్ద నాయకుడు అవుతాడు, ఇంకా ఎదుగుతాడు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాకనే నేను ముఖ్యమంత్రి అవ్వాలి అన్న పట్టుదల రేవంత్ రెడ్డి గారిలో పెరిగిపోయింది. మనందరం చూసాము. మరి అట్లాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అంటే చంద్రబాబు నాయుడు గారు చేయరు. అంటే నేను నా యొక్క ఇది ఆలోచన మీతో డిస్కస్ చేస్తున్నా, నా యొక్క ఆలోచన మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు. బీజేపీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయదు. ఎందుకు అంటే, ఇందాక చెప్పాను, రాజకీయాలలో పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఉండదు. ఇది బీజేపీ చాలా బాగా నమ్ముతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ అరెస్ట్ చేయదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేయరు. మరి ఎందుకు ఈ లిక్కర్ స్కామ్? అరెస్ట్ చేయను అంటున్నప్పుడు, అరెస్ట్ చేయరు అని పాషా గారు మీరు అంటున్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఈ డ్రామా ఎందుకు అంటే, నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు, కానీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలికి పారేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ లిక్కర్ స్కామ్ అనే మరకని అంటించేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఈ లిక్కర్ స్కామ్తో అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బందుల పాలు చేస్తారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, వాళ్ళందరినీ రాజకీయంగా తొక్కేస్తారు. అలా తొక్కేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది నిజంగా అంటే నిర్వీర్యం అయిపోద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్ అన్నది జరుగుతుంది. ఇది రాజకీయంగా డ్యామేజ్ చేసే ఒక పద్ధతి. జనరల్గా ఒక తప్పు జరిగినప్పుడు డైరెక్ట్గా ఒక కేసు పెట్టి ఆ తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టు ముందు నిలబెడితే ఒక 6 నెలల్లోనూ సంవత్సరంలోనూ బెయిల్ వచ్చేస్తుంది. కానీ అలా చేయరు. ఏం చేస్తారు అంటే, ఆ తప్పుని ఆ వ్యక్తి మీదకి తీసుకొచ్చి ఆ వ్యక్తి ఆ తప్పు చేశాడు అని నిరూపిస్తూ ఆ వ్యక్తిని డ్యామేజ్ చేయకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ డ్యామేజ్ చేస్తారు. ఫైనాన్షియల్గా, రాజకీయంగా మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తారు. అదే ఇప్పుడు జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమందిని అరెస్ట్ చేశారు. చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఫైనాన్షియల్గా వైసీపీని దెబ్బకొట్టడం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం అంటే ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను కనెక్టెడ్గా ఉన్నటువంటి కొన్ని కంపెనీలు అనండి, లేదంటే ఏదైనా పత్రికలు ఉంటే వాటిని అటాక్ చేస్తారు, వాటిని టార్గెట్ చేస్తారు. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఎక్కడో ఒక చోట వాటికి కనెక్ట్ అవుతున్నాయా చూస్తారు. ఎక్కడన్నా ఒక చిన్న డాట్ అన్న కనెక్ట్ అయితే ఇమ్మీడియట్గా ఆ సంస్థని మొత్తానికి తాళం వేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తారు. ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్గా ఏమి చేయరు, కానీ ఇండైరెక్ట్గా మాత్రం మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ, జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరినీ గెలికేస్తారు. సరే, ఈ క్రమంలో బై మిస్టేక్ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకుందాం. ఓడిపోతే కథం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఏమి ఉండదు. నెక్స్ట్ ఏదో ఒక పార్టీలో విలీనం అవ్వడమే ఉంటుంది. ఐదర్ బీజేపీలో విలీనం అవ్వాలి వైసీపీ, లేదు కూటమి ఉంది కాబట్టి అటు వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అవ్వాలి. వైసీపీ అంత పెద్ద పార్టీ విలీనం అంటారేంది అని మీరు మాట్లాడవచ్చు. పక్కన టీఎంసీ అని ఉంది వెస్ట్ బెంగాల్లో, పక్కన కాదు అటు పైన వెస్ట్ బెంగాల్ కూడా విలీనం అయ్యే పరిస్థితులలోకి ఈరోజు వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఎవరన్నా అసలు అనుకున్నారా వెస్ట్ బెంగాల్ లేదా మమతా బెనర్జీ గారు విలీనం వైపు అడుగులు వేస్తారని? ఈరోజు ఆ పరిస్థితులు కూడా చూస్తున్నాం. అందుకే చెప్పా, రాజకీయాలలో పర్మనెంట్ శత్రువులు, మిత్రులు ఉండరు. రేపు పొద్దున ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాల్ని కేవలం మనం అనాలిసిస్ మాత్రమే చేయగలం, అంతేకాని ఖచ్చితంగా చెప్పలేము.
ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అన్నది అది ఖచ్చితంగా జరగదు అని మాత్రం నేనైతే అనుకుంటున్నా. నో డౌట్ ఆయనకి కొంత ఇష్యూస్ని క్రియేట్ చేస్తారు. ఆయనను ఫైనాన్షియల్గా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు. నిజంగా తప్పు చేస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టరు. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీకి రాబోయే రోజుల్లో చాలా గడ్డు కాలం అంటారు కదా, అది వైసీపీ చూడబోతుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఈడీ రంగంలోకి దిగింది అంటేనే ఎక్కడో ఒక చోట ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఆధారాలు ఈడీకి దొరికాయి. మనీ ట్రేల్ అన్నది ఈడీకి దొరికితేనే ఈడీ రంగంలోకి దిగుతుంది. దొరికింది కాబట్టి ఆ మనీ ట్రేలు ఈడీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వైసీపీకి రాబోయే రోజుల్లో గడ్డుకాలం ఉంది అన్నది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే నిజంగా దీన్ని ఎదుర్కొనే ధైర్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఇవ్వాలని నేనైతే ప్రార్థిస్తున్నాను.